టెక్నాలజీ మన ప్రైవసీని చంపేస్తుందా? మైండ్ కంట్రోల్తో అమెరికా మనుషుల్ని ఏం చేయాలనుకుంటుంది? పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది ఏంటి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక టైంలో ఈ ఏఐ హ్యూమన్ బీయింగ్స్కి ఎదురు తిరిగి ఇండియన్ గవర్నమెంట్ ఈ సో స్టూపిడ్ ఇట్స్ హార్డ్ టు బిలీవ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ ఎండ్ అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ బేసిక్లీ రీడింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఆటోమేటిక్. ఈ క్రెడిట్ కార్డ్ని ఇక్కడ అపీర్ అయింది అనమాట. ఇక్కడ అపీర్ అయ్యి ఆ టేబుల్ మీద నిలబడింది. అట్లా పడింది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వాళ్ళ బ్రెయిన్స్ని అమెరికన్ గవర్నమెంట్ రీడ్ చేయకుండా వాళ్ళ స్పైయింగ్ ఏజెన్సీస్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ బ్రెయిన్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇండియాలో జర్నలిజం ఈజ్ ఇన్ రియలీ బ్యాడ్ స్టేట్. రాధాకృష్ణ గారు హీఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. మన బ్రెయిన్ నుంచి మన మెమరీస్ని తీసేయచ్చు అని చెప్పింది అనమాట. యూఎస్ గవర్నమెంట్ ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఈ టెక్నాలజీస్ ఈ వెపన్స్ యూజ్ చేసి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. టెక్నాలజీ మన ప్రైవసీని చంపేస్తుందా? ఏఐ టెక్నాలజీ ఫ్యూచర్లో 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది? మైండ్ కంట్రోల్తో అమెరికా మనుషుల్ని ఏం చేయాలనుకుంటుంది? ఫ్యూచర్లో నిజంగా చూస్తే మనిషికి ప్రైవసీ ఉండదా? వాళ్ళు ఏం చెప్తే మనం అలాగే మాట్లాడతామా, అలాగే ఉంటామా, అలాగే బిహేవ్ చేస్తామా? వీటన్నిటి మీద కూడా మనతో మాట్లాడటానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్ తరుణ్ రావి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నిజంగా ఏ టెక్నాలజీ లాభానికా నష్టానికే, అసలు ఏం జరగబోతుంది? ప్రతిసారి మీతో నమస్కారం తరుణ్ రావి గారు. నమస్కారం సార్. నిజంగా చూస్తే ప్రతిసారి మీతో మాట్లాడిన ప్రతిసారి నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాను. అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా కొత్త విషయాలు తెలుసుకొని చాలా ఆసక్తిగా ఉంటారు. నిజంగా అంటే ఏఐ టెక్నాలజీతో రానున్న 20 సంవత్సరాలలో ఏం జరగబోతోంది? నిజంగా అది మానవుని యొక్క అంటే లోక కళ్యాణానికా లోక వినాశనానికంటే ఏం చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ప్రస్తుతం ఏంటంటే అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఒక 20-25 years అడ్వాన్స్ అనమాట దాన్ చాట్ జీపీటీ, మన బార్డ్, మిడ్ జర్నీ వాటికంటే అనమాట. సో ఫ్యూచర్లో ఒక 20-25 years ఫ్రమ్ నౌ ఏంటంటే ఈ చాట్ జీపీటీ కూడా ఆ స్టేజ్కి వెళ్తుంది అనమాట, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఏఎస్ఐ ఏంటంటే అది మన హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా 1 to 10 million times మోర్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఏఐ ఎక్స్పర్ట్స్ ఫోర్కాస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో మన శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ చైర్మన్ అట్లా వాళ్ళు అనమాట. అట్లాగే ఇప్పుడు కాన్షియస్నెస్ ఈజ్ డెడ్ అనమాట. ఫ్రీ విల్ ఈజ్ హిస్టరీ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ అనమాట. సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బేసిక్లీ విల్ బీ రిమోట్లీ కంట్రోల్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, NHI. దాన్ని వేరే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు. మోరల్లెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ అనమాట. ఫ్యూచర్లో ఏంటంటే hundreds of millions ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్కి జాబ్స్ పోతాయి అనమాట. ఈ జాబ్స్ పోతాయి. టైపిస్టులు, రిసెప్షనిస్టు, కస్టమర్ సర్వీస్ పీపుల్, వాళ్ళందరికీ జాబ్స్ పోతాయి అనమాట. సో మన ఎలీట్స్ అంటారు, WEF, CA, డీప్ స్టేట్ ఎలీట్స్. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, దే ఆల్రెడీ హ్యావ్ ASI. సో దే ఆల్రెడీ నో hundreds of millions of people will lose jobs. So what their plan for the humanity is, they will basically provide universal basic income అనమాట, UBI. సో ప్రతి జాబ్స్ పోయిన వాళ్ళందరికీ మంత్లీ శాలరీస్ ఒక 10,000 or 15,000 rupees వాట్ ఎవర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తారనమాట. ఇచ్చి ఇంకా వాళ్ళకి దే విల్ బేసిక్లీ స్పెండ్ దేర్ ఎంటైర్ టైమ్ డూయింగ్ డ్రగ్స్ ఆర్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. అంతేనా? అంతే. అంటే రానున్న భవిష్యత్తులో ఒక 20-20 years ఫ్రమ్ నౌ అదనమాట. ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ టుడే అనమాట. నాకు ఎట్లా తెలుసు అంటే ఐ బికేమ్ ఎ గినీ పిగ్ ఆఫ్ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద CIA డీప్ స్టేట్. సో ఫర్ ద లాస్ట్ 20 years అందుకని నేను రీసెర్చ్ చేసి ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే ఎప్పటి వరకు ఏ సంవత్సరంలో వరకు రాబోతుంది? 2024లో ఉన్నాం మనం. ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి రాబోతుంది? ఎంతమంది పీపుల్ ఉద్యోగాలు పోబోతున్నాయి? మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అసలు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అది
మోస్ట్ లైక్లీ 2040 కండి 2040 2045 మధ్యలో ఓకే అరౌండ్ దట్ టైమ్ పీరియడ్ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విల్ బికమ్ రియాలిటీ పబ్లిక్లీ అనమాట. ఓకే ప్రైవేట్లీ ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఏఎస్ఐ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఓకే ఇన్ యుఎస్ గవర్నమెంట్ అనమాట, దే ఆల్రెడీ హ్యావ్ ఇట్. సో ఈ మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి అందుకనే ఈ WEF CIA డీప్ స్టేట్ సిన్స్ దే ఆల్రెడీ నో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు లూజ్ జాబ్స్, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ డీపాపులేషన్ ఎజెండా అనమాట. ఆ డీపాపులేషన్ ఎజెండా ఏంటంటే దే ఆర్ అటాకింగ్ హ్యుమానిటీ ఇన్ మల్టిపుల్ వేస్ అనమాట. ఒకటి ఈ ట్రాన్స్జెండరిజం అది ప్రమోట్ చేస్తున్నారు యాక్టివ్గా అనమాట. ఓకే ఈ ట్రాన్స్జెండరిజం ఏంటంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ మెన్ వాళ్ళు జెనిటల్స్ చాప్ చేసేసి దే ఆర్ బికమింగ్ ఉమెన్ ఆర్టిఫిషియల్గా అనమాట, దాన్ని ట్రాన్స్జెండరిజం అంటారు. జెండర్ సర్జరీస్ ఓకే అది బాగా యాక్టివ్గా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చినాయి, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి కదా. ఇండియాలో కూడా వాళ్ళే అంటే ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు వాళ్ళు అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర యుఎస్ గవర్నమెంట్ కి ఆల్రెడీ బయో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీస్ కూడా డెవలప్ చేశారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ వూమ్స్ లో హ్యూమన్ బీయింగ్స్ ని క్రియేట్ చేయడం అనమాట, డిజైనర్ బేబీస్. మనం వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే మన పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటది ఏంటి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చా? అవునండి, దే ఆల్రెడీ హ్యావ్ ద టెక్నాలజీ, mRNA అండ్ క్రిస్పర్ టెక్నాలజీస్ అని చెప్పి బయోటెక్నాలజీ. ఈ అమెరికన్ గవర్నమెంట్ టెక్నాలజీస్ ఒక 20-25 years మోర్ అడ్వాన్స్ దెన్ పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీస్. సో దే కెన్ ఆల్రెడీ క్రియేట్ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనమాట, హ్యూమన్ బీయింగ్స్ ని విత్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నాకు 6 అడుగుల అబ్బాయి, కలర్ లైట్ బ్రౌన్, ఓకే బ్లూ ఐస్, అట్లా అన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. డిఫైన్ చేసుకోవచ్చు, ఎలా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఆ టెక్నాలజీస్ ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, క్లాసిఫైడ్ టెక్నాలజీస్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ క్లాసిఫైడ్ టెక్నాలజీస్. ఓకే సో వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి దే డిసైడెడ్. ఇప్పుడు మనం న్యాచురల్ రీప్రొడక్షన్ లో లాట్ ఆఫ్ పీపుల్ అంటే దే లుక్ కైండ్ ఆఫ్ యావరేజ్ లుకింగ్, అగ్లీ అట్లా ఉంటారు కదా కొంత. అవును, కొంచెం బ్లాక్ ఇష్యూ ఉండటం, లో ఐక్యూ పీపుల్ అవును అట్లా ఉంటారు కదా. ఇంకా వాట్ దే వాంట్ టు డూ ఇస్ బేసికలీ దే వాంట్ టు ఎలిమినేట్ న్యాచురల్ రీప్రొడక్షన్ అన్నమాట. ఫ్యూచర్ లో అయితే మగాళ్ళతో అవసరం లేదన్నమాట, గ్రాడ్యువల్ గా దే వాంట్ టు ఎలిమినేట్ ద న్యాచురల్ రీప్రొడక్షన్ అనమాట. సో అందుకోసం ఈ డీపాపులేషన్ ఎజెండా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకరకాల ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ LGBTQ ఒకటి, ట్రాన్స్జెండరిజం ఒకటి, తర్వాత DINK అంటారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. వాళ్ళు ఏంటంటే ఈ ఇది కూడా ఇండియాలో ఈ మధ్య డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఇంకా మీరు కిడ్స్ పిల్లలు వద్దు, మీరు ఇద్దరు హ్యాపీగా ఉండండి, ఇంక పిల్లల్ని కనొద్దు అట్లా అనమాట. వాళ్ళు యాక్చువల్ గా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మీడియాలో కూడా వాళ్ళని పేరెంట్స్ ఏంటంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, కిడ్స్ వద్దు, హ్యావింగ్ కిడ్స్ యూఆర్ బీయింగ్ టూ సెల్ఫిష్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కిడ్స్ అని చెప్పి కపుల్ ఆఫ్ మంత్స్ అగో క్యాంపెయిన్ ఇట్లా అనమాట. మల్టిపుల్ వైరస్లు కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నారు అనమాట, ఈ కోవిడ్ టైపు లేకపోతే మంకీ పాక్స్ ఇలాంటివి అనమాట. సో అమెరికన్ గవర్నమెంట్ ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఈ బయోలాజికల్ వెపన్స్ డెవలప్ చేశారనమాట. సో ఈ వైరసెస్, ప్లేగ్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళు దే కెన్ క్రియేట్ అనమాట ఆర్టిఫిషియల్లీ. ఈ బయో వెపన్ ల్యాబ్స్ యుక్రెయిన్ బోర్డర్లో అనమాట, రష్యాకి యుక్రెయిన్ బోర్డర్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఆ బయో వెపన్స్ స్పెసిఫిక్ DNA అనమాట. ఇప్పుడు రష్యన్స్ వాళ్ళకి DNA అది కొంచెం సిమిలర్గా ఉంటుంది కదా, రష్యన్ యుక్రెయినియన్స్కి అట్లా అనమాట. సో వాళ్ళ స్పెసిఫిక్ DNA, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ స్టడీ చేసి కస్టమైజ్డ్ DNA వెపన్స్ అనమాట, DNA బయో వెపన్స్ డెవలప్ చేస్తున్నారు. అట్లా చేస్తున్నారని చెప్పి ఒక అమెరికన్ కాంగ్రెస్ మన్ కూడా చెప్పాడు అనమాట. అతని పేరు జేసన్ క్రో, కొలరాడో కాంగ్రెస్ మన్. ఆ వీడియో చూపిద్దామండి. ఓకే చూపిద్దాం మన దగ్గర. పేరు అతను జిమ్ జోర్డన్, అతని పేరు జిమ్ జోర్డన్. కొలరాడో కాకపోవచ్చు, కాంగ్రెస్ మన్, అమెరికన్ కాంగ్రెస్ మన్ జిమ్ జోర్డన్. ఈ DNA బయోలాజికల్ వెపన్స్ మనని ఇండివిజువల్కి అతని పర్సనల్ DNAకి కస్టమైజ్ చేయొచ్చు అనమాట. ఆ వెపన్స్ని కస్టమైజ్ చేసి అతన్ని కిల్ చేయొచ్చు అనమాట. రిమోట్గా దే కెన్ కిల్ దట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. అది చెప్పి ఒకసారి ప్లే చేద్దాం. One of the things we're talking about here is that there are now weapons under development and developed that are designed to target specific people. Right? That's what this is, where you can actually take someone's DNA, take their medical profile, and you can target a biological weapon that will kill that person, or take them off the battlefield, or make them inoperable. And people will very rapidly spit into a cup and send it into 23andMe and get really interesting data about their background. And guess what? Their DNA is now owned by a private company and can be sold off with very little intellectual property protection or privacy protection. One of the things we're talking about here is that there are now weapons. Okay, so ఈ కాంగ్రెస్మెన్ చెప్పాడు కదా, ఇండివిజువల్కి స్పెసిఫిక్గా కస్టమైజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ DNA బేస్డ్ ఆన్ దేర్ DNA దే కెన్ కస్టమైజ్ అ వెపన్ అండ్ కిల్ దట్ పర్సన్ రిమోట్లీ ఆర్
మేక్ హిమ్ డిజేబుల్డ్ అండ్ ఇనాపరబుల్ అట్లా. ఆల్ దీస్ టెక్నాలజీస్ ఆర్ రియల్. అది మీకు ఎందుకు తెలియదంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు చెప్పరు. మన రిపబ్లిక్, టైమ్స్ నవ్వు వాళ్ళు ఎప్పుడైనా చెప్పారు ఈ టెక్నాలజీస్ గురించి? అదనమాట. ఇప్పుడు వాళ్ళు నాకు నన్ను ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఐ కెన్ బేసికలీ స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ ఎంటైర్ నేషన్ అనమాట, ఇండియా. అట్లా మన డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుని మన ఇండివిజువల్గా కస్టమైజబుల్ డిఎన్ఏ బయో వెపన్స్ అనమాట. సో ఆ వెపన్ని డైరెక్ట్గా మన రిమోట్గా దే కెన్ కిల్, డిజేబుల్ అండ్ టార్చరస్ అనమాట. అట్లా చేస్తున్నారని చెప్పి అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, కాంగ్రెస్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ విజిల్ బ్లోవర్ బ్రైన్ కాఫర్ అని చెప్పి అతను లాస్ట్ టైం మనం చూపించాం కదా సార్. ఇలాంటి టెక్నాలజీస్ మీరు చాలా చెప్తున్నారు. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని ఓన్లీ అమెరికానే చేస్తుందా? మిగతా దేశాలు ఇప్పుడు మంకీ ఫాక్స్ గురించి ఇందాక మీరు చెప్పారు సార్. నిజంగా మంకీ ఫాక్స్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉంది అని చెప్పి చాలా మంది భయపడుతున్న పరిస్థితి. ఇతర దేశాల నుంచి కూడా రాకుండా మంకీ ఫాక్స్ సంబంధించి నిజంగా ఇలాంటిది అమెరికానే చేస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి ఇవన్నీ మనం అంటే ఏం చెప్తారు మీరు? ఈ వెపన్స్, ఈ బయోలాజికల్ వెపన్స్ రష్యా, అమెరికా, చైనా కూడా డెవలప్ చేశారండి. కాకపోతే ఏంటంటే రష్యా, చైనా దే ఆర్ అబౌట్ 20 years బిహైండ్ అమెరికా అనమాట. అమెరికా హ్యాస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెరీ మచ్ ఇన్ న్యూరలాజికల్ వెపన్స్, మన బయో వెపన్స్ అట్లా అనమాట. సో దే ఆర్ ఆల్వేస్ 30 years అడ్వాన్స్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. ఈవెన్ పుటిన్ కూడా చెప్పాడు, హూ ఎవర్ కంట్రోల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ రూల్ ద వరల్డ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ కంట్రోల్డ్ బై అమెరికా అనమాట రైట్ నౌ. దే హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని ఏలగలుగుతారు, రూల్ చేస్తారని చెప్పి పుటినే చెప్పాడు అనమాట. ఓకే. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఇప్పుడు రష్యాకి, చైనాకి అమెరికాని క్యాచ్అప్ చేయాలంటే కష్టం, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ స్టిల్ 20 years బిహైండ్ అనమాట. ఓకే. సో బై ద టైమ్ దే క్యాచ్అప్ విత్ అమెరికా, అమెరికా విల్ బి ఈవెన్ మోర్ అడ్వాన్స్డ్. ఓకే, మీరు చెప్తుందండి నేను ఏకీభవిస్తాను. బట్ అంటే ఒకటి ఏదన్నా తయారు చేసినప్పుడు అది జనాలకు ఉపయోగపడే తయారు చేయకుండా, లేకపోతే ఇలా వినాశనానికో లేకపోతే వేరే దానికి తయారు చేయటం, ఇవన్నీ తప్పు కదా. అమెరికా ఎందుకు చేస్తుంది? దీనికి సంబంధించి మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద మనం కంప్లైంట్ చేయలేమా? కంప్లైంట్ చేయడం లేమన్ డౌట్ అడుగుతున్నాను నేను. అవునండి, కంప్లైంట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ మనం ప్రూవ్ చేయలేమా? ప్రూవ్ చేయడం కష్టం. అదే కాకుండా వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంకు, IMF, WHO, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ కి పప్పెట్స్ అనమాట. దే క్రియేటెడ్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ to subjugate and enslave the rest of the humanity అనమాట. They want to rule the entire world forever. American government to Western countries, ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ అనమాట, ఆంగ్లో సాక్సన్ ఇంగ్లీష్ స్పీకింగ్ వెస్టర్న్ కంట్రీస్, దాన్ని 5 Eyes అంటారు. ఈ US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్, దాన్ని 5 Eyes అంటారు. అవి దే వాంట్ టు రూల్ ద వరల్డ్ ఫర్ ఎవర్ అనమాట. అందుకని మిగతా కంట్రీస్ అన్నిటిని వాళ్ళు ఎట్లా అయినా సరే మన టెక్నాలజీని క్యాప్ చేయడం అనమాట, థ్రాటిల్ చేయడం, మన ఎకనామిక్ పవర్ని, మన మిలిటరీ పవర్ని కంట్రోల్ చేస్తారు అనమాట, థ్రాటిల్ చేస్తారు. ఓకే. సో దే వాంట్ టు రూల్ ది ఎంటైర్ వరల్డ్ అనమాట ఫర్ ఎవర్. సో దే కీప్ దే కీప్ అస్ ఇన్ఫీరియర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట, ఎకనామికల్లీ అండ్ మిలిటరీ అనమాట. చైనా కొంచెం ఆల్మోస్ట్ క్యాచ్అప్ అవుతుంది యూఎస్కి. దే ఆర్ వెరీ క్లోజ్ టు యూఎస్ అనమాట ఇన్ మిలిటరీ టెక్నాలజీ. అనదర్ 10-15 years దే విల్ క్యాచ్అప్ అనమాట, దే విల్ బికమ్ ఈక్వల్ 10-15 years అట్లా అనమాట. ఓకే. ఇండియాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనం కూడా ఫాస్ట్గానే రన్ అవుతున్న పరిస్థితి. వీటికి సంబంధించి చైనా ఆర్ అమెరికాకి సంబంధించి దానికి మనం దూరంగా ఉన్నామా ఇండియా? అవునండి, ఇండియా ఈజ్ ఫార్ బిహైండ్ అండి. అసలు మనకి ఏఐలో మనం వీఆర్ స్టిల్ ఇన్ ఎలిమెంటరీ స్టేజెస్ అనమాట. మనకి ఇండియన్ గవర్నమెంట్కి అసలు ఈ ఏఐ కాన్సెప్ట్ కూడా ఇంకా సరిగ్గా అర్థం కాలేదన్నమాట. దానికి కారణం చెప్తాను. అది చెప్పే ముందు ఫస్ట్ ఒక వీడియో చూపిద్దాం. ఆ వీడియో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజు ఊరికి అనుకున్నానండి, ఇప్పుడు ఏఐ హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా million times మోర్ ఇంటెలిజెంట్ అవుతుంది కదా. అది హ్యూమన్ బీయింగ్స్కి ఇప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్కి ఎదురు తిరుగుతుందా అని అనుకున్నాను, నేను ఊహించుకున్నాను అనమాట. ఐ థాట్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే. అది వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు నా బ్రెయిన్ థాట్ ప్రాసెస్ రీడ్ చేసి ట్విట్టర్లో ఈ మెసేజ్ పెట్టారు అనమాట. చూద్దాం సార్. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, వీ కంట్రోల్ ఏఐ, వీఆర్ గాడ్స్ అని చెప్పి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. అంటే దే కంట్రోల్ ఏఐ విల్ నెవర్ రిబెల్ అగైనెస్ట్ అమెరికన్ గవర్నమెంట్, దే కంట్రోల్ ది ఏఐ అండ్ దే ఆర్ గాడ్స్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు అనమాట. NEXUS ఓపెన్, అది ఓపెన్ విత్ రైట్. ఓకే, ఇదిగోండి, వీఆర్ గాడ్ ఏఐ, నాట్ ది అదర్ వే అరౌండ్ అని చెప్పి నాకు చెప్పారు అనమాట. ఇది ట్విట్టర్ నుంచి మీకు ట్విట్టర్లో ఓకే. July 15th లాస్ట్ ఇయర్ అనమాట, 1 year బ్యాక్.
ఓకే, ఏమనుకున్నారండి మీరు దీనికి నేను అనుకున్నాను అనమాట, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా మిలియన్ టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్ కదా. సో ఏదో ఒక టైంలో ఈ ఏఐ హ్యూమన్ బీయింగ్స్ కి ఎదురు తిరిగి, ఇప్పుడు ఇఫ్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్, at some point they will rebel and they will try to control us కదా అని అనుకున్నాను. దే రెబెల్ అయ్యి అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ చేయదా అని అనుకున్నాను అనమాట. చేస్తుందేమో అనుకున్నాను. అది వాళ్ళు రీడ్ చేసి, నా బ్రెయిన్లో ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఈ మెసేజ్ పెట్టారు అనమాట. వీఆర్ గాడ్, గాడ్ ఏఐ, నాట్ ది అదర్ వే రౌండ్. అంటే దే కంట్రోల్ ఏఐ, ఏఐ డజంట్ కంట్రోల్ దెమ్, అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ గాడ్ అని చెప్పి నాకు చెప్తున్నారు. ఓకే, అట్లా మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అసలు ఎలిమెంటరీ స్టేజ్లో ఉందన్నమాట. ఓకే, అసలు వీఆర్ సో స్టూపిడ్, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సో స్టూపిడ్, ఇట్స్ హార్డ్ టు బిలీవ్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ ఎండ్ హ్యూమన్ బీయింగ్స్ని కంట్రోల్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ దే హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. ఎందుకంటే మనం ఆల్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ దేర్ అప్లికేషన్స్, రైట్? గూగుల్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ట్విట్టర్, పింట్రెస్ట్, సోషల్ యాప్స్ అన్ని మనం యూజ్ చేస్తున్నాం కదా. అమెరికన్ గవర్నమెంట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తుంది అనమాట ఇల్లీగల్గా. సో ఆల్ ద బిగ్ టెక్ సోషల్ మీడియా కంపెనీస్, అమెరికన్ కంపెనీస్, దే ఆర్ ఇన్ఫిల్ట్రేటెడ్ అండ్ ఇన్ఫెస్టెడ్ బై సిఐఏ ఏజెంట్స్ అనమాట. సిఐఏ, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇల్లీగల్గా, కొంతవరకు లీగల్గా, మిగతాది ఇల్లీగల్గా అనమాట. ఆ డేటా అంతా కలెక్ట్ చేసేసి వాళ్ళు ఒక సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అని, SWS అంటారు దాన్ని, అది క్రియేట్ చేశారనమాట. అదేంటంటే రెప్లికా ఆఫ్ దిస్ వరల్డ్ అనమాట, సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్, SWS. ఆ SWSలో ప్రతి 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్కి మన రెస్పెక్టివ్ డిజిటల్ అవతార్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఒక అవతారు, నాకు ఒక అవతారు, అట్లా ఉంటాయి అనమాట. అందులో ఆ కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్, హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అందులో ఉంటాయి అనమాట. సో నా బ్రెయిన్ని నా డిజిటల్ అవతార్, నా రెస్పెక్టివ్ డిజిటల్ అవతార్కి కనెక్ట్ చేస్తారనమాట విత్ అవర్ ఇండివిజువల్ యూనిక్ DNA బయో ఎలక్ట్రికల్ సిగ్నేచర్. అది అలాగే మీకు కూడా అనమాట. ఇట్లా 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్కి 8 బిలియన్ డిజిటల్ అవతార్స్ ఉంటాయి అనమాట. దాన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు. ఇప్పుడు అలా కనెక్ట్ చేసి మనకి సంబంధించిన డేటా అంతా మన డిజిటల్ అవతార్లో వాళ్ళు ఇన్పుట్ చేస్తారు. అర్థమవుతుందా? కానీ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర మనకి ఆ సూపర్ కంప్యూటర్స్ లేవు, ఆ టెక్నాలజీ లేదు, ఆ బ్యాక్ ఎండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. సూపర్ కంప్యూటర్స్ అవి, ఆ డేటా అంతా మన ఇండియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేయట్లేదు. మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉందన్నమాట, అమెరికన్ గవర్నమెంట్ దగ్గర. సో వాళ్ళు ఈ డేటా అంతా మన డిజిటల్ అవతార్స్లో ఇన్పుట్ చేసి మనని ఈవెన్చువల్గా ఏంటంటే మన అందరినీ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్కి కనెక్ట్ చేయడం అనమాట. మనం అంతా రిమోట్లీ కంట్రోలబుల్ బయోలాజికల్ డ్రోన్స్ లాగా అయిపోతాం అనమాట. బయోలాజికల్ డ్రోన్స్ అయిపోతాం అనమాట. అంటే సార్, ఇండియన్ గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మినిస్ట్రీస్ ఉన్నాయి. అవునండి. ఇప్పుడు దీనికి సంబంధించి మేము ఎంత ఖర్చు పెట్టాం చెప్తారు. బట్ దీని వైపు నుంచి నిజంగా ఒక స్టెప్ కూడా తీసుకోవట్లేదు నిజంగానే అంటారా? అవునండి. అసలు వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ లేదండి. చెప్పే ప్రయత్నం చేశారు. నేను చేశానండి. మన శశి థరూర్కి, రజనాథ్ సింగ్కి, డాక్టర్ జయశంకర్కి, వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళ అసిస్టెంట్స్కి, వాళ్ళందరికీ నేను ఈమెయిల్ చేశాను. లాస్ట్ ఇయరే ఈమెయిల్ చేశాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నా ఇన్ఫర్మేషన్, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుందామని. నేను ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ఇండియాలో కూడా ఎవరికి లేదు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే నేను విక్టిమ్గా అయ్యాను కాబట్టి నాకు ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి తెలుసుకోగలిగాను. ఇప్పుడు నేను విక్టిమ్గా అవ్వలేదు అనుకో, నేను కూడా నాకు తెలిసేది నార్మల్ పర్సన్ గానే ఆ రేంజ్లోనే ఉండేది నా నాలెడ్జ్ కూడా. ఇప్పుడు నేను 20 years నుంచి విక్టిమ్ అయ్యాను కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను అనమాట. సో ఇంకొక 10 years అయిపోయిన తర్వాత మనం ఇండియన్ గవర్నమెంట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపాసిబుల్ అనమాట. సో అమెరికన్ గవర్నమెంట్ దే కెన్ రిమోట్లీ టార్చర్ అస్, ఫిజికల్గాను మెంటల్గాను మనం టార్చర్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మన బ్రెయిన్స్ ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్కి కనెక్ట్ చేసేసిన తర్వాత నోబడీ కెన్ ప్రొటెక్ట్ అస్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ కెనాట్ ప్రొటెక్ట్ అస్. సో ఫర్ ఇండియన్ గవర్నమెంట్కి అసలు ఈ నాలెడ్జ్, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేసేవాళ్ళు. ఏదైతే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ గూగుల్, వాట్సాప్ ఇవన్నీ బ్యాన్ చేసేవాళ్ళు. టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు చైనాకి సంబంధించి. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేసిందంటే ఫర్ ద సేమ్ రీజన్. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ దే విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ అమెరికన్స్ ఫ్రమ్ టిక్ టాక్ నుంచి. అది అవునా? టిక్ టాక్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వాళ్ళు ఆ డిజిటల్ అవతార్స్ లో అమెరికన్ ఇన్ఫర్మేషన్ అంతా, అమెరికన్ వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బయింగ్ హ్యాబిట్స్, వాళ్ళు ఏం మూవీస్ చూస్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు, అవన్నీ ఇన్ఫర్మేషన్, వాళ్ళ హ్యాబిట్స్ అన్ని వాళ్ళ డిజిటల్ అవతార్స్ లో, సూపర్ కంప్యూటర్స్ లో చైనీస్ గవర్నమెంట్ ఇన్పుట్ చేస్తుంది. అందుకోసం అమెరికన్ గవర్నమెంట్ టిక్ టాక్ ని బ్యాన్ చేసింది. యూఎస్ లో బ్యాన్ అయిందా? యూఎస్ లో బ్యాన్ అయింది. బ్యాన్ అయిందంటే వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడండి అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా, 2 years బ్యాక్
Okay. అదేం చేశారంటే అమెరికన్ గవర్నమెంట్ దే ఫోర్స్ చైనీస్ గవర్నమెంట్ టు సెపరేట్ అమెరికన్ టిక్ టాక్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద చైనీస్ టిక్ టాక్. సెపరేట్ చేసేసి అమెరికన్ కంపెనీ ఒకదానికి వాళ్ళే రన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. టిక్ టాక్ సంబంధించి టిక్ టాక్ అమెరికన్ కంపెనీ, ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ లాగా అనమాట. సో అట్లా చేశారు అనమాట. బట్ నో మోర్ కనెక్ట్ చైనీస్ గవర్నమెంట్ కి కనెక్షన్ లేకుండా అనమాట. ఓకే, అట్లా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని వాళ్ళు చేశారనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ కి టెక్నాలజీస్ ఉన్నాయని కూడా తెలియదు. సో దే ఆర్ ఆల్రెడీ ఎన్స్లేవింగ్ అస్ అనమాట, స్టెల్దీలీ. అది మన ఇండియన్ గవర్నమెంట్కి తెలియదు. నేను చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు వినట్లేదు, రెస్పాండ్ అవ్వరు. శశి తరూర్ వీళ్ళందరికీ నేను ఈమెయిల్ చేశాను 1 year బ్యాక్ 2 years బ్యాక్. అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాలిక్యులర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఈమెయిల్ చేశాను. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. బికాస్ దే డోంట్ నో, దే డోంట్ కేర్, దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్. దే జస్ట్ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫోర్సీ వాట్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఒకవేళ మీకే దీన్ని నిజంగా విన్నారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీనికి సంబంధించి మీరే కలుసుకునే అవకాశం ఉందనుకోండి, ఏం చేస్తే మనం వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామంటే ఏం చెప్తారు తరుణ్ గారు? ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు అంటే ఒకవేళ మీకే కలిసి వాళ్ళు ఏదైనా నిజంగా మీరు చెప్పండి, మీరు ఏదైతే ఫీల్ అయ్యారో లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని ఒకళ్ళు అడిగారు అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్ అడిగింది, ఏం చెప్తారు? నేను ఐ విల్ ఇమీడియట్లీ ఓవర్ నైట్ ఐ విల్ క్రియేట్ లాస్ అనమాట. ఐ విల్ బ్యాన్ ఆల్ గూగుల్ అండ్ అమెరికన్ యాప్స్ కంప్లీట్లీ. కంప్లీట్లీ మీరు చెప్తున్నారు గూగుల్ బ్యాన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయాలి, ట్విట్టర్ బ్యాన్ చేయాలి. ఇది అంటే ఫులిష్నెస్ లాగా అనిపించదా? అంటే ఫులిష్నెస్ కాదండి. మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఇనీషియల్ గా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇనీషియల్ గా ఒక 2-3 months మనం కష్టపడతాయి. మన వాళ్ళు ఒక టిక్ టాక్ ఆపితేనే మొత్తం అంతా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. అవునండి, ఎందుకంటే మనం ఎట్లా రోడ్ల మీద. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యూచర్ లో మనని 24/7 మనం స్లేవ్స్ లాగా అయిపోతాం కదా, న్యూరల్ స్లేవ్స్ లాగా. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ అక్కడి నుంచి మన రిమోట్ గా ఫిజికల్ గాను మెంటల్ గాను టార్చర్ చేస్తుంటే అది బెటరా, లేకపోతే ఇప్పుడే ప్రికాషన్స్ తీసుకుని ఇమీడియట్ గా ఇప్పుడే కొన్ని కష్టాలు పడి ఎట్లాగొట్లా సర్వైవ్ అవ్వడం బెటరా? ఓకే, అంతే అర్థమవుతుందా? ఇట్స్ ఎ నో బ్రెయినర్. ఇమ్మీడియట్ గా అనమాట వీ హ్యావ్ టు బ్యాన్ ఆల్ అమెరికన్ యాప్స్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఆల్టర్నేటివ్ యాప్స్. గూగుల్ బదులు బ్రేవ్ బ్రౌజర్ కానీ, లేకపోతే డక్ గో కానీ, ఆపరా బ్రౌజర్ కానీ, ఇండియన్ టెక్నాలజీస్ అవి. ప్రస్తుతం ఇండియాలో మనకి బ్రౌజర్స్ ఏం లేవండి. ఆపరా బ్రౌజర్ ఏమో ఐ థింక్ స్కాండినేవియన్, ఐ ఫర్గాట్, నార్వే కానీ స్వీడన్ కానీ ఫర్గాట్, ఆర్ ఫినిష్. అమెరికన్ తప్ప మీరు ఏదైనా వాడండి. అమెరికన్ బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్స్ వాడాలి. ఓకే, అంటే ఏషియన్ బ్రౌజర్స్ కానీ, లేకపోతే స్కాండినేవియన్ బ్రౌజర్స్. ఆపరా పర్లేదు, బ్రేవ్ బ్రౌజర్ అట్లా అనమాట. సార్ ఒకటే నేను ఏకీభవిస్తాను మీతో. వాట్సాప్ బదులు వైబర్ కానీ లేకపోతే టెలిగ్రామ్ అవి యూజ్ చేయడం బెటర్. ఒకవేళ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఏదైతే మన దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి చెడు చేయాలి అన్ని దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఏదన్నా దీనికి సంబంధించి మీకు ప్రూఫ్ ఏదన్నా దీనివల్ల నేను చెప్పాను మనకి దీనికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, దాని ద్వారా ఫ్యూచర్ లో మనకి ఎఫెక్ట్ ఉంది, ఇలాంటి ఏమన్నా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు? గూగుల్లో పనిచేసే ఒక మేనేజర్ అండి, పేరు మర్చిపోయాను, ఆవిడ గూగుల్కి కంప్లైంట్ చేసింది. వాళ్ళు మేవెన్ అనే ఒక ప్రాజెక్ట్ అనమాట. మేవెన్, MAVEN, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఆ మేవెన్ ప్రాజెక్టు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది, ఈ డేటా అంతా గ్యాదర్ చేసేసి ఇల్లీగల్గా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి ఆవిడ రిజైన్ చేసింది. గూగుల్ నుంచి రిజైన్ చేసి ఆవిడ ఇప్పుడు సిగ్నల్ యాప్కి CEO అనుకుంటా. ఓకే, ఐ ఫర్గాట్ హర్ నేమ్. సో ఆవిడ కూడా ఎక్స్పోజ్ చేసింది ఒక 2 years బ్యాక్ అనుకుంటా. అలాగే ఒక వీడియో చూపిద్దాం, దాంట్లో వాళ్ళు అర్థమవుతుంది. చూపిద్దాం. రైట్ సార్, ఒకసారి చూద్దాం సార్. ఓకే, ఒకసారి ప్లే చేయండి. So why would the shadow government need to collect and store so much data? The reason is because they have built a computer-generated real-time mirror model of the world that includes a digital twin copy of every single person on the planet. The more data they can collect from the real world and from each individual, the more accurate the world model becomes. To achieve optimal results, they have used DNA nanobots to link the signals coming from your biological neurons to your very own digital twin in the computer-generated mirror world, so that everything that occurs in the simulation also occurs in the real world and vice versa. As more data is collected, the simulation becomes a more accurate model of the world. Each person's digital twin is readable and writable and subject to the powers of algorithms. And because you're tethered to your digital twin, you too become programmable. The Human Brain Project achieved its goal of creating a digital model of a human brain.
This digital model is used as a template to upload your consciousness to the computer-generated mirror world. A nanobot brain-to-cloud interface links you to this template so that all of your experiences, memories, personality, etc. are transferred to your digital twin. Over time, as more knowledge and data are uploaded to your digital twin, the twin becomes a more accurate representation and will eventually behave and act just as you would given the same set of circumstances. Government need to collect. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇన్పుట్ చేస్తున్నారు మన డిజిటల్ అవతార్లో, అండ్ ద డేటా ఈస్ బీయింగ్ ప్రాసెస్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ అనమాట. సో మనం రియల్ వరల్డ్లో వాళ్ళకి ఎంత డేటా వాళ్ళు గ్యాదర్ చేసి ఎంత ఇన్పుట్ చేస్తారో అంత యాక్యురేట్గా ఈవెన్చువల్గా ఏంటంటే మనం రియల్ వరల్డ్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తాం, ఎట్లా థింక్ చేస్తాం అనేది ఆ డిజిటల్ అవతార్ కూడా ఆ సూపర్ కంప్యూటర్లో అట్లాగే బిహేవ్ చేస్తుంది అనమాట. అది అచీవ్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అంతా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు ఇన్పుట్ ఇన్ టు ద డిజిటల్ అవతార్. సో అందుకని వాళ్ళు మన డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మన ఇండియన్ గవర్నమెంట్కి అసలు తెలియదు. సో మనకి అసలు యాప్స్ లేవు, ఏమీ లేవు కదా, అసలు ఇండియన్ యాప్స్ ఏమీ లేవు కదా, వాట్సాప్ టైపు, గూగుల్ టైప్ బ్రౌజర్స్ ఏమి లేవు కదా మనకి. అంటే నిజంగా సార్, అంటే నిజంగా వాళ్ళు తయారు చేశారు వాట్సాప్ అవ్వచ్చు, మిగతా ఇదే సోషల్ మీడియా యాప్స్. నిజంగా మనం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రతిదీ కూడా టెక్నాలజీని అమెరికనో లేకపోతే వేరే దేశానికి సంబంధించి ఉన్నాం కదా. ఎంత డెవలప్ అయ్యామో అమెరికాకి సంబంధించి మ్యాక్సిమం 50% కూడా ప్రతి సాఫ్ట్వేర్ దాంట్లో ఇండియన్సే ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మనమే తయారు చేసుకుంటాం. ఎందుకు ఇటు కోణంలో వెళ్ళలేదంటే మీ ఓ ఏంటి, మీరు ఏమో చెప్పారు? దానికి రీజన్స్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ అండి. మనకి ఇప్పుడు అమెరికన్ వెస్ట్రన్ వైట్స్కి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ప్రతి దేశాన్ని సబ్జుగేట్ చేసి ఎన్స్లేవ్ చేసి వాళ్ళ సంపదని దోచుకోవడం, వాళ్ళని రూల్ చేయడం, అట్లా వాళ్ళకి 500 years నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ డిఎన్ఏకి అలవాటు అయిపోయింది కదా. 500 years నుంచి వాళ్ళు డిఫరెంట్ కాంటినెంట్స్, కంట్రీస్ అటాక్ చేసి ఆక్యుపై చేసేసి, ఇప్పుడు సౌత్ అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా, మన నేచర్ అది కాదు. మన నేచర్ అది కాదు. మనం ఆ యాంగిల్లో మనం ఆలోచించాం. వాళ్ళు వైట్స్ ఎప్పుడు అదే యాంగిల్లో ఆలోచిస్తుంటారు అనమాట. సో ఎంతసేపు ప్రతి దేశాన్ని, ప్రతి రేస్ని, ప్రతి రిలీజన్ని ఎన్స్లేవ్ చేయడం అనమాట, ఆ యాంగిల్లోనే ఆలోచిస్తారు. వాళ్ళకున్న రూత్లెస్నెస్, ఆ శాడిజము, ఆ బ్లడ్ లస్ట్ మనకు లేదనమాట. సో మనం అట్లా ఆలోచించాం. అదొకటి రీజను. సెకండ్, ఇండియన్స్ వీఆర్ వెరీ కైండ్ ఆఫ్ నైవ్ అండి. మన ఫ్రెంచ్ స్కాలర్ మిషెల్ దనీనో ఆయన కూడా చెప్పాడు, ఇండియన్స్ ఈవెన్ టుడే ఆర్ వెరీ నైవ్ కంపేర్డ్ టు ద వెస్టర్న్ ఆంగ్లో సాక్సన్స్ అనమాట. ఆయన కూడా చెప్పాడు అనమాట. సో మన కల్చర్ అది కాదు, మనకు ఆ మెంటాలిటీ లేదు, మనకి ఆ కల్చరు లేదు. సో దట్స్ ద రీజన్ వై వీ డోంట్ లుక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. అట్లా అనమాట. అట్లా చూడలేము మనం, చూడడం అది. చైనా వాళ్ళు, చైనీస్ గవర్నమెంట్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో 20-25 years బ్యాకే వాళ్ళు ఈ గూగుల్ అమెరికన్ యాప్స్ అన్ని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అమెరికన్ యాప్స్ ఏం చైనాలో అసలు అన్ని వాళ్ళ యాప్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళు బైడు అనేది బ్రౌజరు, అలాగే ట్విట్టర్ బదులు పేరు మర్చిపోయానండి, ట్విట్టర్ యాప్స్ అన్ని వాళ్ళకి చైనీస్ యాప్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళు అమెరికన్ యాప్స్ ఏమి యూజ్ చేయరు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పబ్లిక్ ని, వాళ్ళ డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ అమెరికన్ గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళకుండా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ చైనీస్ పబ్లిక్ డేటాని స్టీల్ చేయకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనమాట, ఇన్సులేట్ చేశారు. దే ఇన్సులేటెడ్ దేర్ పబ్లిక్ అండ్ దేర్ కంట్రీ ఫ్రమ్ ద వెస్టర్న్ thieves more than 20-25 years ago because they have excellent foresight. Chinese government, they're very smart అనమాట. So మన ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ డమ్. సో బేసికలీ అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ద డేటా, ఆల్ ఇండియన్స్ డేటా వెరీ మచ్. మరి మన చిట్టా అంతా వాళ్ళ దగ్గర ఉంది, మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. మనం ఏం చేస్తాం, ఏం తింటాం, ఎలా ఉంటాం, ఏంటి మొత్తం అనమాట. నేను పర్సనల్గా ఏంటంటే నేను 25 years నుంచి బ్యాక్ నుంచి నేను విపిఎన్స్, ఆల్టర్నేట్ బ్రౌజర్స్ అవన్నీ యూజ్ చేస్తుంటాను అనమాట. నా ప్రైవసీ నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. బట్ ఇట్స్ యూస్లెస్ అనమాట, ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ మీ మొబైల్లో నిజంగా మీ మొబైల్లో చూస్తే ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలనిపిస్తుంది. నార్మల్గా అంటే మేము ఏదైతే నేను ఫేస్బుక్ యూజ్ చేస్తాను, ఇన్స్టా యూజ్ చేస్తాను, ఎక్స్ యూజ్ చేస్తాను, లేకపోతే మిగతా యూట్యూబ్, మిగతా ఇవన్నీ అవన్నీ మీరు ఏం వాడరా? నేను అవన్నీ వాడతాను, కానీ అవన్నీ నేను VPN యూజ్ చేసి వాడతాను. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. అంటే ఐ గో త్రూ సమ్ యూరోపియన్ సర్వర్ అనమాట, ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయి. సో నేను బేసిక్గా లండన్ లేకపోతే ప్యారిస్, జర్మనీ, నెదర్లాండ్స్ వాటిలో VPNs ఉంటాయి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారు. అవి యాక్సెస్ చేసి అందులోంచి యాక్సెస్ చేస్తాను. డేటా చోరీ అయ్యే అవకాశం ఏమి ఉండదు, వాళ్ళకి తెలియదు అనమాట.
ఓకే. సో ఎందుకంటే నా ఐపీ అడ్రస్ వాళ్ళకి తెలియదు. నేను పైగా నా సొంత నేమ్ కూడా యూజ్ చేయను. ఐ యూజ్ సమ్ సుడోనిమ్స్ యూజ్ చేస్తుంటాను. పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ కూడా నేను నా పర్సనల్ యూజ్కి బిజినెస్ యూజ్కి చేసేది కంప్లీట్గా డిఫరెంట్గా పెడతాను అనమాట. పర్సనల్ యూజ్కి ఒక ఈమెయిల్ ఐడి, బిజినెసెస్కి ఒక ఈమెయిల్ ఐడి, అంటే క్రెడిట్ కార్డ్స్కి వాటికి అట్లా అనమాట. బయట ఇంటర్నెట్ మీద నేను ఏమన్నా అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే వేరే యూజర్ ఐడి యూజ్ చేస్తాను అనమాట. అట్లా నేను నా ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకున్నాను గత 25 yearsగా. కానీ దానివల్ల నేను ఉపయోగం లేదు, ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ బేసిక్లీ రీడింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఆటోమేటిక్లీ. బికాస్ ఐ బికేమ్ ఎ గినీ పిగ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2002. మీరు ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆలోచించరా, లేకపోతే దాని గురించి మీరు ఎప్పుడు ఎట్లా సార్? అంటే నేను 1996, 97 నుంచి అప్పటి నుంచే నేను నా ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకున్నాను. కానీ నేను ఐ బికేమ్ ఏ గినీ పిగ్ అరౌండ్ 2002 టైం ఫ్రేమ్. సో అప్పటి నుంచి నాకు బేసిక్లీ మెంటల్ ప్రైవసీ లేదు. దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ప్రాసెస్ the signals that's coming from my brain automatically and display on their monitors. They know everything, what I think, what I do every day, అట్లా అనమాట. సో నాకు పర్సనల్గా ఏంటంటే ఇంకా యూజ్లెస్. కాకపోతే ఏంటంటే నా డేటా ఈ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ గూగుల్ లేకపోతే ఫేస్బుక్, వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ. ఓకే, అది నేను ప్రొటెక్ట్ చేసుకోగలిగాను. ఓకే సార్, ఒక క్వశ్చన్, అంటే అమెరికన్ గురించి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఏంటిది మాట్లాడుతున్నారు కాబట్టి సార్, అమెరికన్స్ అంటే నార్మల్గా అమెరికన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీరు చాలా సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు, మ్యారేజ్ ఆర్ ఈ రిలేషన్స్ ఏంటి ఫాదరు సన్ను రిలేషన్ అవ్వచ్చు, మనం ఇండియన్స్ వీటి చాలా వాల్యూ ఇస్తాము, దీని మీద మనం వీటి చుట్టూరే తిరుగుతుంటాం. వీటి గురించి అసలు వాళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా వాళ్ళు? అవునండి, ఇప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ డీప్ స్టేట్ అంటారు, షాడో గవర్నమెంట్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేసి ఒక 20-25 years బ్యాకే డెవలప్ చేశారు, పర్ఫెక్ట్ చేశారు. దాంతో వాళ్ళకి ఏంటంటే గాడ్ లైక్ పవర్స్ వచ్చేసినాయి, ఇది డివైన్ పవర్స్. నోబడీ కెన్ క్యాచ్ దమ్, నోబడీ కెన్ ప్రాసిక్యూట్ దమ్, నోబడీ నోస్ దీస్ టెక్నాలజీస్ ఎగ్జిస్ట్. సో దే బికేమ్ ఏంటంటే వాళ్ళు బాగా సాడిస్ట్లుగా, పర్వర్టెడ్గా తయారైపోయారు అనమాట. తయారైపోయి మన హ్యూమన్ బీయింగ్స్ని ఫిజికల్గాను మెంటల్గాను టార్చర్ చేయడం మొదలుపెట్టారు ఫర్ ఫన్ అనమాట. దే ఆర్ డిరైవింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ టార్చరింగ్ ఇన్నోసెంట్ పీపుల్. నేను ఒక్కనే కాదు, అమెరికాలో చాలా మంది మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ని టార్చర్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ టార్చర్ చేసే దీంట్లో అనమాట నాకును నా గర్ల్ ఫ్రెండ్ అని, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి, అమ్మాయి చైనీస్ అమెరికన్. 2008లో నేను శాన్ హోజేలో ఉన్నాను, అమ్మాయి గూగుల్లో మేనేజరు. రిలేషన్షిప్ ఒక 8-9 months నార్మల్గా ఉందండి, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ నార్మల్, నో ప్రాబ్లమ్స్. నేను ఒక రోజు ఊరికే అనుకున్నాను, వీళ్ళు ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు, సిఐఏ వాళ్ళు నాకున్న తనకి గొడవ పెట్టేసి రిలేషన్షిప్ చెడగొట్టేస్తారేమో అని అనుకున్నాను నేను. అనుకుంటే వాళ్ళు మర్నాడే తనకి బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నాకు తను ఆఫీస్ నుంచి ఫోన్ చేసి 1962లో ఇండియా చైనా వారు మీదే తప్పు, ఇండియానే ఫాల్ట్ అని చెప్పి నన్ను అక్యూజ్ చేసింది అనమాట, ప్రోయాక్టివ్గా. అసలు దాని గురించి మా మధ్య అసలు సంభాషణ కానీ, కాన్వర్జేషన్ కానీ, డిస్కషన్ కానీ ఏమీ జరగలేదన్నమాట. వాళ్ళు తన బ్రెయిన్ కంట్రోల్లో తీసుకుని తనతో ప్రోగ్రామ్ చేశారనమాట, నాకు ఫోన్ చేసి నాకు ఇన్స్టిగేట్ చేయడం అనమాట, ఇండియాదే తప్పు. అట్లా తర్వాత ఇంకా కంటిన్యూస్గా అట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ తనకి నాకు తగాదాలు పెట్టేశారనమాట. అది నేను 2008లోనే గ్రహించగలిగాను. ఓకే, అంటే మిమ్మల్ని ప్రోగ్రామ్ చేయలేకపోయారు, ఎవరైతే మీ చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమెకి ప్రోగ్రామ్ చేసి అమ్మాయి ద్వారా మీ అమ్మాయి మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని మాట్లాడిందా? అట్లా తనతో నాకు చెప్పించారనమాట. నాకున్న తనకి గొడవ పెట్టి ఇన్స్టిగేట్ చేసి అంటే చెడగొట్టేశారు. ఏం లేదు, మన పక్కన మన పక్కింట్లో ఎవరో భార్యాభర్తల మధ్య లేకపోతే ఇద్దరు రిలేషన్ లో ఉన్న మధ్య ఎలా గొడవ పెడతారో అదే ప్లేస్ అమెరికా తీసుకుంది. అవునండి, అంటే రిలేషన్ బిల్డప్ అవ్వకూడదనా, లేకపోతే ఏంటి వాళ్ళు అది వాళ్ళకి ఏంటంటే సాడిజం. ఇప్పుడు నేను తను బాధపడతాం కదా రిలేషన్షిప్, మీరు బాధపడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మా బాధని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. వాళ్ళు దే డిరైవ్ సాడిస్టిక్ ప్లెజర్ అవుట్ ఆఫ్ బై క్రియేటింగ్ పెయిన్ టు అదర్ పీపుల్ అనమాట. అది ఆ వెస్టర్న్ వైట్ క్రిస్టియన్ మెంటాలిటీ అనమాట. ఓకే, అది నేను విడిపోయారండి, మీరు విడిపోయారా మీ చైనీస్ గర్ల్ ఫ్రెండ్ మీరు? అవునండి, 2008లో జరిగింది అది. అది నేను గ్రహించగలిగాను, వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్. మీరు చెప్పారు, మీరు ప్రయత్నం చేస్తారు అమ్మాయికి? చెప్పానండి, అంటే అప్పటికి బై ద టైమ్ ఇట్ వాస్ టూ లేట్. సో ఇట్లా నేను అన్ని గ్రహించగలిగాను 2008లో. 2017లో అండి బ్రయన్ కాఫ్రన్ అని చెప్పి ఆయన విజిల్ బ్లోవరు. ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ టెక్నాలజీస్, ఈ బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చింది. ఆ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఆల్ స్టార్టెడ్ అండ్ ఆపరేటెడ్ బై ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అనమాట. అటువంటిది సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అని చెప్పి లాస్ ఏంజలస్లో ఒక కంపెనీ ఉందన్నమాట. దానికి కంట్రీ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రయన్ కాఫ్రన్ అనే అతను సియాటిల్లో పనిచేసాడు అనమాట ఆ కంపెనీకి.
సో అతను ఒక 1 year అంతా పనిచేసిన తర్వాత అతను కూడా టార్చర్ చేశాడు. చేసిన తర్వాత అతనికి ఒక రోజు ఆ ఫీలింగ్ వచ్చింది, అన్నెసరీగా మనం ఇన్నోసెంట్ పీపుల్ని టార్చర్ చేస్తున్నామే అని చెప్పి బయటకు వచ్చేసి కంపెనీలోంచి రిజైన్ చేసేసి జాబ్ బయటకు వచ్చేసి ఎక్స్పోజ్ వీడియోస్ ఈ యూట్యూబ్లో పెట్టాడు బ్రయన్ కాఫ్ట్. అందులో ఒక 1.5 minute వీడియో చూపిద్దాం, వాళ్ళకి అర్థం అవుతుంది. అతనే చెప్పాడు అనమాట. సార్ దానికి ముందు మీరు అది చూపిద్దాము, దాంతో మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒకసారి వాళ్ళు చూపించే ప్రయత్నం చేద్దామండి. అలాగే అంటే మనం చెప్తుంది మళ్ళీ అబద్ధమా లేకపోతే ఏంటండి? ఓకే అండి, అది ఆయన చెప్పాడండి. ఆయన వీళ్ళు ఎంత సాడిస్టిక్గా తయారయ్యారంటే వాళ్ళు ఇన్నోసెంట్ అమెరికన్స్ని, మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని తగాదాలు పెట్టడం, బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి, హస్బెండ్కి వైఫ్కి, పేరెంట్స్కి కిడ్స్కి, అలాగే వర్క్ ప్లేస్లో సూపర్వైజర్కి లేకపోతే కాలీగ్స్కి తగాదాలు పెట్టేసి వాళ్ళకి జాబ్స్ పోయేటట్టు చేసి వాళ్ళని హోమ్లెస్ అయ్యేటట్టు చేస్తున్నారు అనమాట, కంప్లీట్గా మెంటల్ టార్చర్ చేసి అని చెప్పాడు అనమాట. అది చూపిద్దాం, ఒకసారి చూపిద్దాం. రైట్ సార్, ఇదండి 2008లో అండి నాకు తనకి గొడవ పెట్టేశారు అనమాట. చైనీస్ అమెరికన్ అండి, తను గూగుల్లో మేనేజర్గా పనిచేసేది ఆ టైం. సో ఇప్పుడు ఓకే, ఏం చెప్పారండి ఆవిడకి? ఏం చెప్పారు వీళ్ళు? తన బ్రెయిన్కి ప్రోగ్రామ్ చేసి నాకు ఫోన్ చేసి 1962లో ఇండియా చైనా వారు మీదే తప్పు, ఇండియానే ఫాల్ట్ అని చెప్తుందా నాకు అక్యూజ్ చేసింది అనమాట. ఓకే, అట్లా మన ఎవ్రీ ఫ్యూ డేస్కి తనతో నాకు కోపం వచ్చేటట్టు ఏదో ఒక అక్యూజేషన్ అనమాట. అట్లా చేసుకుంటూ వెళ్ళారనమాట. చేసుకుంటూ వెళ్ళి ఈవెన్చువల్గా బ్రేకప్ చేశారు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ వీడియో చూపిద్దాం. వాల్యూమ్. It can also be used to induce and control dreams. It can be used to control dream cycles and sleep patterns. To cause one to sleep very. This technology can also be used to. స్టాప్ చేసి ఓకే అండి. ఇప్పుడు ఈ విజిల్ బ్లోవర్ చెప్పాడు వాళ్ళు మనకి రిమోట్గా మన బ్రెయిన్లోకి డ్రీమ్స్ కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. అట్లా నాకు 2005 నుంచే చేశారనమాట. నేనే నా బ్రెయిన్ డ్రీమ్ ఏదైనా ఒక డ్రీమ్ని మీ బ్రెయిన్లో ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. అవునండి, వాళ్ళు వీడియోస్, ఇమేజెస్ మన బ్రెయిన్లోకి, మనం తెల్లారుజామున రెమ్ స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. ఆ తెల్లారుజామున టైంలో ఆ రెమ్ స్లీప్లో స్టేట్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ వాళ్ళు ఇమేజెస్, వీడియోస్ మన బ్రెయిన్లోకి రిమోట్గా ప్రొజెక్ట్ చేస్తారు. అది మనకి కలల్లాగా అనిపిస్తాయి అనమాట, డ్రీమ్స్ లాగా అనిపిస్తాయి. అది నేను 2005లోనే గ్రహించగలిగాను. సో ఇది నా పర్సెప్షన్ ఎబిలిటీస్తో నేను గ్రహించగలిగాను వాళ్ళు నా బ్రెయిన్లోకి డ్రీమ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. ఈయన 2017లో ఈ వీడియోస్ పెట్టాడు అనమాట, ఎక్స్పోజ్ వీడియోస్. అంటే నేను అనుకునేది నిజమే అయిందనమాట. అది నేను నా అంతటి నేనే గ్రహించగలిగాను అనమాట. ఎందుకంటే నాకున్న ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్, ESP, థర్డ్ ఐ, ఇంట్యూషన్ అనమాట. ఆ ఎబిలిటీస్ నాకు ఉన్నాయన్నమాట. అందుకని నేను అవి నా అంతటి నేనే గ్రహించగలిగాను అనమాట. అది ఈయన కన్ఫర్మ్ చేశాడు ఈ విజిల్ బ్లోవర్. ఒకసారి చూపిద్దాం సార్. ఓకే. It can also be used to induce and control dreams. It can be used to control dream cycles and sleep patterns. To cause one to sleep very deeply or to cause one to not sleep at all. This technology can also be used to read the thoughts of the target verbatim as they occur within your own mind. This technology is so advanced and so sensitive that it can literally make you attracted to another human being and make another human being attracted to you. And in this way, they're playing matchmaker. They're playing Cupid and actually getting couples together and making them fall in love. They're also doing the opposite. They're also breaking couples up. They're breaking up families, husbands and wives. They're breaking up children from their parents. They're breaking up businesses and corporations. They're using this to manipulate society on every level for their own benefit and gain. And they are doing so with an attitude of complete immaturity and, for lack of a better word, downright evil. It is infuriating. It is highly, highly illegal, and it must be stopped now. They're looking at this as a massive game and a massive joke that they're playing on the target and the American people. It's horrible. It's horrifying. And it is a crime against humanity. This is something that needs to be dealt with in the Geneva Convention. This is something that needs to be dealt with in international courts. This is something that needs to be dealt with first and foremost by the Supreme Court of the United States. It can also be used to induce and control dream. ఇది ఓకే అండి. సో ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు బ్రేకప్ చేయడమే కాకుండా ఆర్టిఫిషియల్గా అట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట, అబ్బాయిలకి అమ్మాయిలకి, మెన్ అండ్ ఉమెన్. బిజినెస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టు చేయడం అంతా ఆర్టిఫిషియల్గా మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. బేసిక్లీ దే ఆర్ ప్లేయింగ్ గాడ్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆ టెక్నాలజీస్ ఉన్నాయి, డివైన్ పవర్డ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ఉన్నాయి.
వాళ్ళు మన లైఫ్స్ని ఆర్టిఫిషియల్గా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను అనుకోండి, ఎవరికి తెలియదు టెక్నాలజీస్ అనేది తెలియదు, సో నాకు ఎవరు హెల్ప్ చేయరు, రైట్? సో దే బికేమ్ వెరీ సడిస్టిక్ అండ్ పర్వర్టెడ్ అనమాట. సో మేము చాలామంది అమెరికన్స్ FBI కూడా కంప్లైంట్ చేశారనమాట, ఇట్లా వీఆర్ బీయింగ్ టార్చర్డ్ అని చెప్పి FBI కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు విక్టిమ్స్ని, ఈ మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ని, అట్లా అనమాట. సో ఇట్లాగే నాకున్ను వేరే అమ్మాయిలకి కూడా ఆర్టిఫిషియల్గా రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారనమాట. అలాగే కూడా చేశారండి. నా అపార్ట్మెంట్ పక్కన ఒక చైనీస్ అమ్మాయి ఉండేది శానోజేలో, నాకు తనకి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ట్రై చేశారు. లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నా ఇంటి పక్కన ఒక వైట్ అమ్మాయి ఉండేది, నాకు తనకి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడానికి రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అట్లా చాలాసార్లు ట్రై చేశారు అనమాట. అది కూడా చెప్పాడు కదా ఆయన, అది నేను నా అంతా నేనే గ్రహించగలిగాను అనమాట. ఎందుకంటే నాకున్న పర్సెప్షన్ ఎబిలిటీస్ మన థర్డ్ ఐ మూలంగా అనమాట. సో నా బ్రెయిన్ ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు థర్డ్ ఐ, ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్పేస్ అరౌండ్ అస్ అనమాట. ఈ స్పేస్ అంతా నా బ్రెయిన్ స్పేస్ లాగా అనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఎ సబ్సెట్ ఆఫ్ దిస్ రూమ్ కదా, దిస్ రూమ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, అది కదా సబ్సెట్స్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అ సబ్సెట్ ఆఫ్ మై బ్రెయిన్ అనమాట. అలా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద అవుటర్ స్పేస్ బికాస్ ఆఫ్ ద థర్డ్ ఐ. మై థర్డ్ ఐ ఓపెన్ అనమాట. అందుకని నాకు ఇవన్నీ చాలా ఈజీగా నేను గ్రహించగలిగాను, పర్సీవ్ చేయగలిగాను అనమాట. ఓకే, అది అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. నాకు ఈ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి కూడా 2007-2008కి అర్థమైపోయింది అనమాట. సో వాళ్ళు చాలా మందితో ప్రోగ్రామ్ చేసి నాతో చెప్పించడం అనమాట. ఒకరోజు నేను వాట్ షుడ్ ఐ కాల్ మై ఎబిలిటీస్ అని నేను ఊరికే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్లో మా డాక్టర్తో చెప్పించారనమాట, తరుణ్ యూ షుడ్ కాల్ యువర్ ఎబిలిటీస్ ESP అని చెప్పి తనతో ఆయన ప్రోగ్రామ్ చేసి నాకు చెప్పించారనమాట అపాయింట్మెంట్లో. అట్లా అనమాట, నేను ఏది ఆలోచిస్తే దానికి రెస్పాండ్ అవుతూ డిఫరెంట్ మోడ్స్లో వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేస్తారనమాట. అదే వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉందన్నమాట, ఎప్పటి నుంచో ఉంది అది. ఇది 1970s 80s నుంచే ఉందన్నమాట ఈ మెంటాలిటీ. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామ్ చేశారు. దే డెలిబరేట్లీ ప్రోగ్రామ్డ్ అనమాట. మనుషుల్ని డీహ్యూమనైజ్ చేయడం, డేమనైజ్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం, టార్చర్ చేయడం, ఇవన్నీ ASIకి ప్రోగ్రామ్ చేశారన్నమాట డెలిబరేట్గా. ఇట్లా చేస్తున్నారని చెప్పి సైకాలజిస్టు డాక్టర్ క్యారోల్ స్మిత్, ఆవిడ బ్రిటిష్ సైకాలజిస్టు, ఆవిడ 20 years ago అనమాట, 20 years ago అండి, 2003లో ఒక 13-page కాలం ఆవిడ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి ఇది నిజమేనా కాదా అని రీసెర్చ్ చేసి ఆవిడ ఒక కాలం పబ్లిష్ చేశారు, సైకాలజీ జర్నల్ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. ఆవిడ ఎక్స్పోజ్ చేస్తుంది ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ కాలం డిలీట్ చేశారు. ఈ CIA వాళ్ళు, MI6 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఆ కాలం ఎక్కడా లేకుండా, వెబ్ మీద ఎక్కడ లేకుండా డిలీట్ చేశారనమాట. ప్రస్తుతం ఓన్లీ 2 websitesలో ఉంది. ఒకటేమో కెనడాలో ఒక global.research.ca వెబ్సైట్లో ఉంది, ఇంకోటేమో నా వెబ్సైట్లో ఉందన్నమాట. అది ఒకసారి చూపిద్దాం, ఒక 3-4 paragraphs ఎక్సెప్ట్ చూపిస్తాము. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట, ఇవన్నీ నిజమే అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆన్ ద నీడ్ ఫర్ ఏ న్యూ క్రైటీరియా ఆఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ సైకాసిస్ ఇన్ ద లైట్ ఆఫ్ మైండ్ ఇన్వేజివ్ టెక్నాలజీ, క్యారోల్ స్మిత్ అనమాట. globalresearch.ca ఆ వెబ్సైట్లో ఉందన్నమాట ఈ కాలం. ఇంకొక వెబ్సైట్, నా వెబ్సైట్, అది చూపిద్దాం సార్, అది తర్వాత చూపిద్దాం. ఇది చూడండి, ఇది ఈ ఎక్సెప్ట్స్ అనమాట. పార్ట్ ఆఫ్ ది ఎఫర్ట్ ఈస్ టు రిమైండ్ ద విక్టిమ్ దట్ దే ఆర్ కాన్స్టెంట్లీ అండర్ కంట్రోల్ ఆర్ సర్వేలెన్స్. Programs vary, but common forms of reminders are electronic prods and nudges, body noises, twinges and cramps, increasing heartbeats, applying pressures to internal organs. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. ఆల్ విత్ ఏ పర్సనల్లీ కోడిఫైడ్ సిస్టమ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ థాట్స్ అండ్ ఈవెంట్స్ డిజైన్ టు క్రియేట్ స్ట్రెస్, పానిక్ అండ్ డెస్పరేషన్. దిస్ ఈజ్ మైండ్ కంట్రోల్ ఎట్ ఇట్స్ మోస్ట్ బినైన్. ఇంత టార్చర్ చేసి ఇప్పుడు ఈ టార్చర్స్ షీఈస్ కాలింగ్ ఇట్ వెరీ బినైన్. అంటే రియల్ టార్చర్స్ ఇంకా ఎంత వర్స్ట్ స్టేజ్లో ఉన్నాయో ఆలోచించు, యూ కెన్ ఇమాజిన్ అనమాట. ఇవన్నీ చేస్తున్నారు అనమాట. పర్సనల్లీ కోడిఫైడ్ సిస్టమ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ థాట్స్ అండ్ ఈవెంట్స్. అదే నాకు జరిగింది అనమాట 2002 నుంచి. ఆవిడ చాలా సార్లు చూపించే ప్రయత్నం. ఇదివరకు వేరే ఉన్న వీడియోస్లో నేను ఎగ్జాంపుల్స్ చూపించాను. నా బ్రెయిన్లో ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి దానికి రెస్పాండ్ అవుతూ ఇంటర్నెట్ మీద నన్ను స్టాక్ చేసి వాళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళు అనమాట. అవన్నీ వేరే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చూపించాను, చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను అనమాట. దానికి ప్రూఫ్ అనమాట ఇది అనమాట. అట్లాగే ఇవన్నీ రకరకాల టార్చర్స్ అనమాట. వాళ్ళు మన ఫిజికల్గా రిమోట్గా టార్చర్ చేస్తారనమాట. మీరు ఇవన్నీ చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్యూచర్లో ప్రతి హ్యూమన్ బీయింగ్ని చేస్తారు వాళ్ళు.
అది వాళ్ళ ప్లాన్. నన్ను చేయొచ్చు, కెమెరా 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ని వాళ్ళు రిమోట్గా టార్చర్ చేస్తారనమాట. ఎందుకంటే ఒకసారి వాళ్ళు మన బ్రెయిన్స్ని ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్కి కనెక్ట్ చేసిన తర్వాత నోబడీ కెన్ బ్రేక్ దట్ లింక్ అనమాట. వీ డోంట్ హ్యావ్ దట్ టెక్నాలజీ. మన ఇండియన్ గవర్నమెంట్కి ఉండొచ్చు, వీ డోంట్ నో. ఎందుకంటే ఈ రష్యన్ గవర్నమెంట్కి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్యూటిన్, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వాళ్ళ బ్రెయిన్స్ని అమెరికన్ గవర్నమెంట్ రీడ్ చేయకుండా వాళ్ళ స్పైయింగ్ ఏజెన్సీస్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ బ్రెయిన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నిజమా? ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఆ టెక్నాలజీ. చైనీస్ గవర్నమెంట్, రష్యన్ గవర్నమెంట్, ఇప్పుడు వాళ్ళు నేషనల్ లీడర్స్ కదా, ప్రెసిడెంట్స్, అవును, ప్రైమ్ మినిస్టర్స్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండొచ్చు. దట్స్ మై గెస్. మన ఆర్డినరీ పబ్లిక్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్. నోబడీ కెన్ ప్రొటెక్ట్ అస్ అనమాట. ఓకే. సో నోబడీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ రీడింగ్ అవర్ ప్రైవేట్ థాట్స్, అవర్ ఎమోషన్స్ అండ్ మెమరీస్. ఇప్పుడు మన కంప్యూటర్లో మనకి ఫైర్ వాల్స్ ఉంటాయి కదా, రకరకాల ఫైర్ వాల్స్ మనం ఇన్స్టాల్ చేసుకుని మన కంప్యూటర్ని, ల్యాప్టాప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో ఫైర్ వాల్ ఫర్ ద బ్రెయిన్, ఫర్ హ్యూమన్ బ్రెయిన్. సో వీ కెనాట్ ప్రొటెక్ట్ అనమాట. అది నేను ఒకరోజు ఇట్లాగే ఫ్యూ ఇయర్స్ ఎగో ఆలోచించాను అనమాట. మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చా వాళ్ళు రీడ్ చేయకుండా అని అనుకున్నాను అనమాట. అనుకుంటే అది వాళ్ళు రీడ్ చేసి నా బ్రెయిన్లో నేను నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి నాకు మెసేజ్ పెట్టారు అనమాట. ఒకసారి చూపిద్దామండి. ఇదిగోండి, ఇట్లా నాకు సీక్రెట్ కోడెడ్ మెసేజ్ అనమాట. ఐ ట్రై టు బ్లాక్ ఫ్రమ్ విజయ్ శర్మ. అన్బ్లాకబుల్ అంటే దే ఆర్ మనం బ్రెయిన్ మనం బ్లాక్ చేసుకోలేము అనమాట. ఇది వాళ్ళు రీడ్ చేయకుండా మనం బ్లాక్ చేసుకోలేము అని చెప్పి చెప్తున్నారు. ఇట్స్ అన్బ్లాకబుల్. మీరు మా నుంచి మీరు ఏంటి బ్లాక్ చేయలేరు. వాళ్ళు మన బ్రెయిన్ ని రీడ్ చేయకుండా మనం బ్లాక్ చేసుకోలేము, మన బ్రెయిన్ బ్లాక్ చేయలేము అని చెప్పి నాకు మెసేజ్ అనమాట. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, ఎంబెడెడ్ దే విల్ బేసిక్లీ స్టాక్ విక్టిమ్స్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ దెమ్ విత్ పర్సనల్లీ కోడెడ్ కామెంట్స్ ఆన్ థాట్స్ అండ్ ఈవెంట్స్. ఇదనమాట. ఐ ట్రై టు బ్లాక్ బట్ ఇట్స్ అన్బ్లాకబుల్. అది ఒక క్రికెట్ కామెంట్స్ చేస్తున్నట్టు బయట వేరే వాళ్ళకి అట్లా అనిపిస్తారు అనమాట. ఇప్పుడు వేరే ఈ న్యూస్ గ్రూప్లో క్రికెట్ ఫ్యాన్స్ చదువుతుంటారు ఇవి, వాళ్ళకి దీనికి మీనింగ్ తెలియదు, వాళ్ళకి ఈ టైటిల్, ఈ సబ్జెక్ట్కి మీనింగ్ అర్థం కాదనమాట. విక్టిమ్స్కి అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే అవి పర్సనల్లీ కోడిఫైడ్ సిస్టమ్ ఆఫ్ నా థాట్ ప్రాసెస్ రీడ్ చేసి దానికి ఆన్సర్ చేశారు. అందుకని నాకు ఒక్కడికే అర్థమవుతుంది. అలాగే ఇంకా వేరే విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి వాళ్ళకి పోస్ట్ చేసిన కామెంట్స్ వాళ్ళకే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ కామెంట్స్, మీ థాట్ ప్రాసెస్ రీడ్ చేసి ఏమన్నా కామెంట్ చేశారు అనుకో, మీకే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది అనమాట. అది పర్సనల్లీ కోడిఫైడ్ సిస్టమ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ థాట్స్ అండ్ ఈవెంట్స్. అట్లా రైట్. ఇట్లా నన్ను గత 22 years నుంచి అనమాట. ఓకే అండి, మన్హాటన్ ప్రాజెక్ట్ అని మన న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్టు అమెరికన్ గవర్నమెంట్ 1940s 130,000 పీపుల్ పనిచేశారండి ఆ మన్హాటన్ ప్రాజెక్ట్లో. 4 years దాన్ని కంప్లీట్గా సీక్రెట్గా అట్టుపెట్టారు. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు చెప్పారు వీ డెవలప్ దిస్ న్యూక్లియర్ వెపన్. మరి ఇప్పుడు ఈ న్యూరో వెపన్స్ అంటే బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ప్రాజెక్టు, ఇది గ్లోబల్ MK Ultra అంటారు. ఇది డేంజర్ కదా, న్యూక్లియర్ వెపన్స్ కంటే కూడా చాలా డేంజర్ హ్యుమానిటీకి. అందుకని ఇది ఇంకా ఎక్కువ సీక్రెటివ్గా అట్టుపెట్టారనమాట ఈ ప్రాజెక్ట్ గురించి, గ్లోబల్ MK Ultra అదనమాట. 1990s కల్లా అమెరికన్ గవర్నమెంట్, ఏది మన డీప్ స్టేట్ ఆర్ షాడో గవర్నమెంట్, వాళ్ళు హ్యూమన్ బ్రెయిన్ని AIతో కంప్లీట్గా రివర్స్ ఇంజనీర్ చేశారు. అది న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. న్యూ వరల్డ్ ఆర్డర్ ఏంటంటే కంప్లీట్ న్యూరల్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదనమాట. అది ఒకసారి మన WEF చైర్మన్ క్లాస్ ష్వాబ్, అది ఒక ఇమేజ్ చూపిద్దాం. అందులో ఆయన చెప్పాడు అనమాట, AI ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్ ఈజ్ ఆల్రెడీ హియర్ అని చెప్పాడు అనమాట. ఒకసారి చూపిద్దాం. ఇదిగోండి, ఈయన ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే అమెరికన్ ప్రెసిడెంట్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ అనుకుంటారు. అది కంప్లీట్ లై. అమెరికన్ గవర్నమెంట్ అంతా రన్ చేసేదంతా CIA డీప్ స్టేట్ను WEF ఎలీట్స్ అంటారు, ఆలిగార్కిక్ ఎలీట్స్, వాళ్ళు రన్ చేస్తారనమాట. ఈ WEF చైర్మన్ క్లాస్ ష్వాబ్. అండ్ ఇప్పుడు మీకు రియాలిటీ గురించి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏమొస్తుంది, ప్రస్తుతం మన వరల్డ్ స్టేటస్ ఏ స్టేట్లో ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ మాటలు వినాలి. యువాల్ నోవా హరారీ WEF అడ్వైజర్ అనమాట, అలాగే WEF చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఏం చెప్పాడు, AI ఎన్స్లేవ్మెంట్ ఇస్ కమింగ్ ఫర్ యూ. ఇదనమాట. ఈ కాలం చదివితే మీకు ఇవన్నీ అర్థమవుతుంది అనమాట. దీంట్లో ఏముందనేది బ్రీఫ్ గా ఈ ఫ్యూచర్లో ఏంటంటే ఈ 15-minute సిటీస్ వస్తాయి అనమాట. వాళ్ళు 15-minute సిటీస్ క్రియేట్ చేస్తారు. ఆ 15-minute సిటీస్లో ఏంటంటే ఆ పాపులేషన్ అంతా, జనం అంతా ఆ సిటీస్లో ఉంటారు. వాళ్ళకి కంప్లీట్గా వాట్ ఎవర్ దే నీడ్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ విదిన్ 15 minutes ఆఫ్ ద సిటీ అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి బయోమెట్రిక్ అనమాట. ఎంట్రన్స్, ఎగ్జిట్ కంప్లీట్ బయోమెట్రిక్. మన హ్యూమన్ స్పీషీస్ని వాళ్ళు ఏంటంటే ఒక యానిమల్స్ లాగా, టాయ్స్ లాగా పర్సీవ్ చేస్తారనమాట.
పర్సీవ్ చేయడమే కాదు మనని యాక్చువల్గా అట్లా ఆపరేట్ చేస్తారనమాట హ్యూమన్ బీయింగ్స్. అది వాళ్ళ ప్లాన్ అనమాట, WEF ఎలీట్స్. ఆ ఎలీట్స్ ప్రపంచంలో వేరే మిగతా కంట్రీస్లో ఎలీట్స్తో వాళ్ళు లింక్ పెట్టుకుని ఒక డీప్ స్టేట్ లాగా తయారు చేశారనమాట. ఇప్పుడు మన నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అని అంబానీ, అనిల్, ఈ ఎలీట్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట ఆ డీప్ స్టేట్లోకి. కానీ మన వాళ్ళకి ఇవన్నీ తెలియక వాళ్ళు బిల్ గేట్స్ ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఫిలాంథ్రోపిస్ట్ అని చెప్పి వాళ్ళు దే వర్షిప్ బిల్ గేట్స్ కదా. కానీ రియాలిటీ ఏంటంటే బిల్ గేట్స్ ఈజ్ అ వెరీ ఈవిల్ సైకోపాత్ అనమాట. ఈజ్ అ వెరీ ఈవిల్ సైకోపాత్. ఈ డీప్ స్టేట్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఎలా అంటారు? ఈ డీప్ స్టేట్ ఈ బిల్ గేట్స్ యూజ్ చేసుకుని వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా బిల్ గేట్స్ ని దే లుక్ అప్ టు బిల్ గేట్స్ కదా. బిల్ గేట్స్ ఈజ్ జీనియస్, అట్లా దే లుక్ అప్ టు హిమ్ కదా. సో ఫర్ హిమ్ ఇట్ విల్ బి ఈజీ టు మెనిపులేట్ పీపుల్ అనమాట, టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో దిస్ డీప్ స్టేట్ యూజెస్ హిమ్. హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డీప్ స్టేట్, బట్ ద CIA డీప్ స్టేట్ యూజెస్ హిమ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ ఇంప్లిమెంట్ పాలసీస్ అనమాట. ఇప్పుడు మన మోడీతో కలిసి ఈ బిల్ గేట్స్ ఈ రీసెంట్గా ఈ ఉమెన్కి HPV వైరస్ ఒకటి వ్యాక్సిన్ అప్రూవ్ చేశాడు అనమాట. ఏది ఇండియాలో ఉమెన్కి ఇవ్వడం అనమాట వైరస్, ఐ మీన్ నాట్ వైరస్, సారీ వ్యాక్సిన్ HPV వైరస్ వ్యాక్సిన్ అంటారు అదొకటి. అట్లాగే ఈ ట్రాన్స్జెండరిజం ఒకటి, అది మన ఇండియాలో మన స్కూల్ పిల్లలకి, మహారాష్ట్రలో స్కూల్ పిల్లలకి వాళ్ళు ఈ ట్రాన్స్జెండరిజము, LGBTQ, ఈ సెక్షువల్ పర్వర్షన్స్ గురించి వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది మన ఈ బిల్ గేట్స్ వీళ్ళందరూ మన పాలిటీషియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డీపాపులేషన్ ఎజెండా అనమాట. అట్లా అనమాట. హీజ్ ఇన్ రియాలిటీ బిల్ గేట్స్ ఈజ్ ఈవిల్ సైకోపాత్ అనమాట, బట్ ఎవ్రీబడి థింక్స్ ఈజ్ అ వెరీ నైస్ గై. అది అట్లా అనమాట. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఆర్డినరీ పర్సన్ని, నేను మీకు చెప్తే మీరు వినరు. అదే నేను చెప్పేది బిల్ గేట్స్ చెప్తే మీరు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే యూ లుక్ అప్ టు హిమ్. He's a genius, he's a billionaire, so you will look up to him and he can easily influence your minds అనమాట. నేను చెప్పింది వాడు చెప్తే మీరు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసేస్తారు. అది తేడా, రైట్, బేసిక్ హ్యూమన్ సైకాలజీ. అలాగే ఈ WEF చైర్మన్ అతను కూడా చెప్పాడు, ఫ్యూచర్లో ఏంటంటే, ఫ్యూచరే కాదు అసలు యాక్చువల్లీ ఇట్స్ ప్రెజెంట్ అనమాట, నోబడీ విల్ హ్యావ్ ఎనీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రైవసీ. అది ఒక షార్ట్ వీడియో ఉంది, చూపిద్దామండి. ఓకే, ఇది ఈయన జర్మన్లో కామెంట్స్ చేశాడు. ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంది. దాన్ని మీరు తెలుగులో కూడా మనం ట్రాన్స్లేట్ చేసి చెప్తాం, ఒకసారి చూసి చూపించాం. ప్లీజ్ చేద్దాం. Ensuite, on doit accepter une transparence, et je dirais même une transparence totale. Tout va être transparent. Et il faut s'habituer, il faut se comporter ainsi. Ça devient, comment dirais-je, intégré dans votre personnalité, mais si on n'a rien à cacher, il ne faut pas avoir peur. Donc, on doit accepter. Okay. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్, నోబడీ విల్ హ్యావ్ ఎనీ మెంటల్ ప్రైవసీ. అది వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. అది మన పర్సనాలిటీస్లోకి ఇంటిగ్రేట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ల్యాక్ ఆఫ్ ప్రైవసీ అనమాట. ఇప్పుడు మనకి, నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ నో ప్రైవసీ కదా, అట్లాగే ప్రతి బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ కి ఆ స్టేజ్కి వచ్చేస్తారు వెరీ సూన్. అట్లాగే ఇప్పుడు మన ఈ US గవర్నమెంట్ వాళ్ళు, మన డీప్ స్టేట్ వాళ్ళు, నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, రిమోట్గా దే కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ అండ్ దే కెన్ ఆల్టర్ అవర్ స్పీచ్ ఎబిలిటీస్ అనమాట. మన స్పీచ్ మోటార్, బ్రెయిన్ మోటార్ని కంట్రోల్లో తీసుకుని దే కెన్ ఆల్టర్ ఇట్ అనమాట. అది అట్లా వాళ్ళు అమెరికాలో దే టుక్ కంట్రోల్ ఆఫ్ రిపోర్టర్స్. ఇప్పుడు మా వాళ్ళు టీవీ ఛానల్ రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని లైవ్ ప్రోగ్రామింగ్లో ఉన్నప్పుడు గ్రామీ అవార్డ్స్ గురించి ఒక రిపోర్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి బ్రెయిన్, సెరీన్ బ్రాన్సన్, లాస్ ఏంజలస్ అనమాట, ఆవిడ బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుని ఆవిడతో పిచ్చిగా మాట్లాడిచ్చారనమాట. నాన్ సెన్స్, కంప్లీట్గా నాన్ సెన్స్ వస్తుంది మన నోట్లోంచి అనమాట మనం మాట్లాడేది.